హాయ్! వెల్కమ్ టు ఇంగ్లీష్ టు తెలుగు. ఈరోజు 5 వర్డ్స్ చూద్దాం. ద ఫస్ట్ వర్డ్ ఇస్ హ్యాంపర్. హ్యాంపర్, హ్యాంపర్. దీనికి 2 మీనింగ్స్ ఉన్నాయి. వర్బ్ ఫామ్‌లో క్రియాశీలకంగా వాడినప్పుడు మీనింగ్ అడ్డంకి అని, నౌన్ ఫామ్‌లో నామవాచకంగా వాడినప్పుడు పెద్ద బుట్ట అని. రెండిటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లైఫ్ పార్ట్నర్స్ షుడ్ నాట్ హ్యాంపర్ ఈచ్ అదర్స్ గ్రోత్. జీవిత భాగస్వాములు ఒకరి అభివృద్ధికి మరొకరు అడ్డు కాకూడదు. ది సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ ద గెస్ట్స్ ఆర్ ప్రెజెంటెడ్ విత్ అ హ్యాంపర్ ఆఫ్ గుడీస్. అతిథులకు ఆహ్లాదాన్ని కలిగించే వస్తువుల పెద్ద బుట్టను బహూకరించారు. ది నెక్స్ట్ వర్డ్ ఇస్ హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఇది ఒక కామన్లీ యూజ్డ్ ఫ్రేజ్. దీని మీనింగ్ అభినందనలు, జోహారు, శభాష్. ఎగ్జాంపుల్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద సింగిల్ మదర్స్ హూ రేస్డ్ దర్ చిల్డ్రన్ ఆన్ దేర్ ఓన్. ఒంటరిగా తమ పిల్లలను పెంచి పెద్ద చేసిన తల్లులందరికీ అభినందనలు. ద నెక్స్ట్ వర్డ్ ఇస్ హంగర్ ప్యాంగ్స్. హంగర్ ప్యాంగ్స్, హంగర్ ప్యాంగ్స్. మీనింగ్ తీవ్రమైన ఆకలి బాధ. ఇది కూడా ఒక కామన్లీ యూజ్డ్ ఫ్రేజ్. And example is eating good amount of protein and fiber can reduce untimely hunger pangs. మంచి పరిమాణంలో ప్రోటీన్ మరియు ఫైబర్ తినటం వలన అకాల ఆకలి బాధలు తగ్గుతాయి. ద నెక్స్ట్ వర్డ్ ఇస్ హక్స్టర్. హక్స్టర్, హక్స్టర్. మీనింగ్ వీధి వ్యాపారి. Example, in the early 90s, we used to find many hucksters selling different products. 90ల ప్రారంభంలో రకరకాల వస్తువుల అమ్మే అనేక మంది వీధి వ్యాపారులు కనిపిస్తూ ఉండేవారు. And the last word is hover. Hover, hover. Meaning గాలిలో తేలుట లేదా అలుముకొనుట. ఎగ్జాంపుల్, డ్యూరింగ్ వింటర్ థిక్ ఫాగ్ హోవర్స్ ఓవర్ ఢిల్లీ. శీతాకాలంలో ఢిల్లీలో దట్టమైన పొగమంచు అలుముకుంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.